కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై జిల్లాల వారీగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్నపూర్ణదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో మంత్రి నారా లోకేష్. తుఫాను ప్రకటన వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని తగిన చర్యలు తీసుకున్నాం ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్. కంబం చెరువు అలుగును సందర్శించి వరద నీటి ప్రవాహాన్ని శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్. భారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారీగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వర్షాలు వరదల వల్ల 12 జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లిందని, పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సి ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వారం రోజుల్లో సమగ్రమైన నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఉమ్మడి, వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు. అనంతరం హన్మకొండ చేరుకున్న ముఖ్యమంత్రి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. దృష్టికి పెట్టుకొని ఇప్పటి వరకు లాస్ట్ 2 రోజుల నుంచి అత్యవసరమైన సేవలను అందించడం, అత్యవసరమైన పరిస్థితులను మీరు అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు థెరపీ వచ్చింది, వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్ర స్థాయిలో కలెక్టర్లో మీరు బృందాలను పంపించండి. ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను, అక్కడ జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా మనుషుల నష్టము, పశు సంపద నష్టము, పంట నష్టము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, అంటే పంచాయత్ రాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ స్కూల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, కొన్ని దగ్గర అంగన్వాడీలు కానీ, ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని శిథిలావస్థకు వచ్చిన భవనాలు కానీ, వీటన్నిటిని క్షేత్రస్థాయిలో మీ జిల్లాలలో మీరు నివేదికలు తెప్పించుకోండి. దాంట్లో ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. నా సూచన, ప్రజాప్రతినిధులకు కూడా చాలా అంశాలు మీ దృష్టిలో ఉంటాయి, ప్రజలు కూడా మీ దగ్గరికి తీసుకొస్తుంటారు, ఎమ్మెల్యేలకు, ఎంపీల దగ్గరికి. మీరు కూడా వాటిని ఒక నివేదిక రూపంలో కలెక్టర్లకు పంపించండి. దాంతో ఏమవుతారంటే మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారి అరవింద్ కుమార్ గారు కూడా నా సూచన, ఏ ఫార్మేట్లో మీకు పంపాలనో ఒక పర్మనెంట్ ఫార్మేట్, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం ఎప్పుడు పెద్ద క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అధికారులు ఆ ఫార్మేట్లో పనిచేసే విధానాన్ని మర్చిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫార్మేట్లో నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు అధికారులందరితో ఆల్మోస్ట్ 16 జిల్లాలలో, ఇక్కడ 7 జిల్లా కలెక్టర్లు మాత్రమే ఉన్నారు, కానీ 12 జిల్లాల్లో సివియర్ డ్యామేజ్ ఉన్నది. నాగర్ కర్నూలు, అటువైపు పెద్ద మహబూబ్నగర్ జిల్లాలో కానీ, కృష్ణా గోదావరి నదుల మీద రెండింటి దగ్గర ఉంది. నా సూచన, ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఆయా జిల్లాలలో మీరు సమీక్ష చేసుకొని లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కలెక్టర్లను కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి, దాన్ని ఓవరాల్గా రెవెన్యూ మినిస్టర్ గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ రెవెన్యూ, మీరు అందరు మంత్రులతోని సంబంధిత అధికారులతోని మీరు తక్షణమే సమీక్ష చేసుకొని నివేదికలు సిద్ధం చేయండి. ఎందుకంటే మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి. మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము, కొంత వెనుకబాటుతనం ఉన్నది. ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ, అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు. దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి, ప్రభుత్వ విధానము మారింది. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాస్ వేలు, ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయింది.
సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రెస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి, మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు ఏవైతే చెరువులు పాతకాలంలో కాలువలు ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటిని ఒక అసెస్మెంట్లోకి రాండి. ఎన్ని క్యూసెక్స్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కొంచెనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ధాన్య దివాసంలోనే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. लक्षभागे वहन्तम् आगं वासञ्चघण्टां प्रलयपवहं साङ्कुशं वामभागे कलगुणातिकीर्तनं नीलकण्ठा तव पादसेवनं सम्भवन्तु मम जन्म जन्मनि ఓం నమః శివాయ ఓం నమః శివాయ వ్యవహారే సంబంధిత ఉన్నత ఉద్యోగాభివృద్ధిరస్తు సంకల్పితరస్తు రాష్ట్రాల అభివృద్ధిరస్తు.
ఏమైంది ఏమైంది ఎవరు మరి ఎక్కడి నుంచి వచ్చినారా ఇదమ్మా ఫోన్ నెంబరు ఫోన్ చేస్తాను కంగారు ఓకేనమ్మా ఫోన్ చేస్తానమ్మా గంట సమయంలో ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాను ఓకేనా ఉంటానమ్మా తుఫాన్ ప్రకటన వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రత్యేక అధికారి కృష్ణతేజ, ఎస్పీ బిందు మాధవ్, జనసేన పార్టీ నాయకులు ఎంపీ ఉదయ్, మాజీ ఎమ్మెల్యే పెంటెం దొరబాబు, తుమ్మలబాబుతో ఇతర ప్రభుత్వ సిబ్బంది సహకారంతో నిరంతరం పిఠాపురం పరిస్థితులను పర్యవేక్షిస్తూ తగిన చర్యలకు ఆదేశాలు ఇస్తూ ఒక ప్రాణ నష్టం కలగకుండా బాధితులకు పునరావాస కేంద్రాలు, తగిన సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశాలు చేయటం, ఈ తుఫాన్ని ఎలా ఎదుర్కోవాలని ముందస్తు చర్యల్లో మేమందరం ఎలాగ గ్రౌండ్ లెవెల్లో పనిచేసామనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మీరు అందరూ చూసింది. నిజంగా ఆయన అనుకున్నట్టే ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి, ఎక్కడ రోడ్లు పాడైనా సరే వెంటనే, అంటే వాటర్ వచ్చేస్తున్నాయని తెలియగానే రాత్రికి రాత్రే లోడ్స్ తెప్పించి సుబ్బంపేట ఏరియాలో, ఉప్పాడ ఏరియాలో మొత్తం అంతా కూడా మూయించడం జరిగింది. కొత్తపట్నం దగ్గర కూడా మూయించడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళే నీళ్ళని కూడా ఇమీడియట్లీ మూయించడం జరిగింది. సుమారు 25 క్యాంప్స్తో పిఠాపురం నియోజకవర్గంలో 30,000 to 40,000 భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తూ 5,000 లీటర్ల పాలు చిన్నపిల్లలకి ఇస్తూ, అలాగే 150,000 వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన మందుల్ని కూడా అక్కడే పెట్టడం జరిగింది. అలాగే అక్కడ పోలీసు సిబ్బందులు కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా, తుఫాన్లో ఒక్క నష్టం కూడా జరగకుండా, ఎవరికి ఏ నష్టం జరగకుండా తుఫాన్ ఏమన్నా వెళ్ళింది అంటే ఇప్పుడు వరకు ఇదే మొట్టమొదటిసారి. ఇదంతా కూడా మా అధినాయకుడు అక్కడి నుంచి ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం రాని వాళ్ళని కూడా బ్రతిమలాడి కొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలాగ రాత్రి 1 గంట అయినా 2 అయినా ఎలా తీసుకొచ్చామనేది మీ అందరికీ తెలిసిన విషయం. సో ఇది అవ్వంగానే డ్యామేజ్ అయిన అన్నిటికీ కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మా పార్టీ ఎమ్మెల్సీ విప్ గారు హరిప్రసాద్ గారిని ఇక్కడ పంపి మళ్ళీ ఒకసారి మొత్తం అందరినీ, నేను, జిల్లా అధ్యక్షులు, అలాగే పెండెం దొరబాబు గారు కలిపి మొత్తం 4 లోకల్ నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా కలిపి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి, పిఠాపురంలో ఎక్కడికి నీళ్లు వెళ్ళిపోయినాయి, అలాగే ఇక్కడ గరికొండ దగ్గర ఏమవుతుంది, ఎలా కోతకు గురవుతుంది, రైతులు పడే ఇబ్బందుల్ని అన్నిటిని చూసి, తర్వాత ఇప్పుడు కోనపాపేట వెళ్తున్నాం, తర్వాత సుబ్బంపేట వెళ్తున్నాం, అలాగా తీర ప్రాంతంలో కూడా పర్యటిస్తూ అందులో రిలీఫ్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం అందజేస్తున్నాం. అలాగే షుగర్ని, అన్ని వస్తువుల్ని కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకున్న మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు డైరెక్ట్గా సార్ దగ్గరికే పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎన్ని నిధులు కావాలి అని చెప్పి టోటల్ బడ్జెట్ వేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది, ఆల్రెడీ 500 పోల్స్ కూడా తెప్పించి పెట్టాం. సో ఇంకా అలాగే పాడైపోయిన రోడ్లు కానివ్వండి, కోతకూరైన గుంతలు కానివ్వండి, అన్నింటినీ కూడా సరిచేసే విధంగా ఎమ్మెల్సీ గారిని స్వయాన ఆయనే పంపించారు. సో ఈయన మొత్తం అంతా చూసిన తర్వాత పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అందరికీ హామీ ఇస్తారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఈ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తుఫాను ప్రకటన రాగానే డిప్యూటీ సీఎం గారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఆయన నిరంతరం ఇక్కడున్న మా ప్రతినిధులు, ఎంపీ గారు అయితేనేమి,
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంబం మండలంలోని కంబం చెరువు అలుగును సందర్శించి వరద నీటి ప్రవాహాన్ని స్థానిక శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్సీలు, గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తుఫాను వచ్చిన తర్వాత ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు పెద్దలు రాజబాబు గారు ఈరోజు ఇక్కడ మా యొక్క గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాన్ గుండా జరిగినటువంటి నష్టం కానీ లేకపోతే ఇతర పరిస్థితుల గురించి పరిశీలించడానికి వారు రావడం, ఇక్కడ మేమిద్దరం కలిసి ఇక్కడ మిగతా అధికార యంత్రాంగంతో కలిసి ఇక్కడ ఈ మన ఖమ్మం చెరువును పరిశీలించడం కూడా జరిగింది. ఒకటైతే నిజం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొన్న ఏదైతే 4 రోజుల కిందట వచ్చినటువంటి తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మా జిల్లాలో మా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నారో వీరు సంపూర్ణంగా ఇక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం ద్వారా ఈ యొక్క తుఫాన్ని వచ్చేటువంటి దాన్ని మనం ఆపలేం, కానీ తుఫాన్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మన యొక్క అనుకూలంగా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఏషియాలోనో 2వ అతిపెద్ద ట్యాంక్ అయినటువంటి ఖమ్మం చెరువు ఏదైతే ఉందో గతంలో దాదాపు 40-50 సంవత్సరాలు అయింటుందేమో అలుగు పారక కాదు, కానీ అలుగు ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఇప్పుడు 3 రోజులైంది 5 అడుగుల ఎత్తున అలుగు పారుతా ఉంది. అలుగు ఉధృతి చూస్తూ ఉంటే ఇది సముద్రపు హోరులాగా మనకి వినపడతా ఉంది ఈ శబ్దం అంతా కూడా. ఏది ఏమైనా కూడా ఒకటైతే వాస్తవం, కలెక్టర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. కలెక్టర్ గారు అన్ని విషయాలు వారితో చర్చించి ఒకవైపు పంట నష్టపరిహారం కానీ లేదా తుఫాను వచ్చిన తర్వాత ఈ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఏవైతే కోతలకు గురై నష్టాలు ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా ఆ నష్టానికి సంబంధించినటువంటి వెంటనే యొక్క మళ్ళా వదోది నిన్నటి నుంచే పంట నష్టపరిహార నమోదు ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళే కూడా వారి యొక్క దీనిని కూడా నమోదు చేసి అధికార యంత్రాంగం పైన కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వానికి కూడా నివేదికలు అందించడం కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా తుఫాన్ని మనం అడ్డుకోలేం, కానీ తుఫాను వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మా జిల్లాలో మా కలెక్టర్ గారు అయితే సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలియజేస్తూ ఖమ్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క పర్యాటక కేంద్రం కానీ ఇతర విషయాలను కానీ బోట్ విషయం కూడా శాంక్షన్ అయింది. ఇక్కడ అతి త్వరలోనే ఆ పైన వచ్చేటప్పటికి రిసార్ట్స్ ఇవన్నీ కడుతున్నారు, వాటిని తర్వాత మనం మాట్లాడుకుందామని తెలియజేస్తూ నేను మరలా కలెక్టర్ గారికి నేను సపరేట్గా వారికి ఇప్పుడు మీటింగ్లో జరిగినటువంటి నష్టాన్ని కూడా నివేదించి వెంటనే చర్యలు తీసుకునేలాగా ఆ నష్టాన్ని మనం పూడుస్తూ ముందుకు పోయేలాగా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై జిల్లాల వారీగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్నపూర్ణదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో మంత్రి నారా లోకేష్. తుఫాను ప్రకటన వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని తగిన చర్యలు తీసుకున్నాం, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్. కంబం చెరువు అలుగును సందర్శించి వరద నీటి ప్రవాహాన్ని శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్.